Hello everyone, this is Govardhan Mukerla. So welcome to Real Boom. మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. సో మేజర్గా ఇది చాలామందిని ఒక విధంగా కన్ఫ్యూజన్లో పెడుతుంది, చాలామందికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది అనిపిస్తుంది, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. నేను చెప్తున్న ఈ విషయాన్ని ఒకసారి ప్రాక్టికల్గా థింక్ చేసి చూడండి. ఎస్ ఆర్ నో పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి చూడండి భవిష్యత్తులో ఏంటి అనేది. చలో కమింగ్ పాయింట్కి వచ్చేస్తే శ్రీశైలం హైవే. మనం శ్రీశైలం హైవేలో గతంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఫార్మాసిటీ కాన్సెప్ట్ మీదనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టినాం. ఫార్మాసిటీ క్యాన్సిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయలేదు, పాలసీని మార్చారు. రద్దు చేయడం అని అంటే ఇది పూర్తి స్థాయిలో చట్టం రద్దు అన్నట్టు కిందికి వస్తుంది. రద్దు చేయలేదు, పాలసీని చేంజ్ చేసి ఫార్మాసిటీని కాస్త ఫ్యూచర్ సిటీ అని పెట్టాడు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అప్పట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ మధ్య కాలాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒకసారి మనం శ్రీశైలం హైవే గురించి థింక్ చేద్దాం. శ్రీశైలం హైవే గత 5-10 సంవత్సరాల నుంచి కూడా 4 లైన్ రోడ్డు అవుతుందని మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఒకసారి బోర్డుకి వెళ్ళి వస్తే ఇది మీకు ORR, ఇది ఎగ్జిట్ 14 శ్రీశైలం ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 13 రావిర్యాల ఎగ్జిట్, ఇది రతన్ టాటా రోడ్డు, ఇది శ్రీశైలం హైవే, ఇది టాటా రోడ్డు, ఇది రతన్ టాటా రోడ్డు. మీరు ఇక్కడి నుంచి అని ఒకసారి శ్రీశైలం హైవేని అబ్జర్వ్ చేస్తే ఇది తుక్కుగూడ, తర్వాత కొంచెం ముందుకు వస్తే రాచలూరు జంక్షను, ఆ తర్వాత కొంచెం ఇంకా ముందుకు వస్తే కొత్తూరు జంక్షను, తర్వాత కందుకూరు, తర్వాత కడతాలు, ఆ తర్వాత ఆమన్గల్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పటికీ 2 లైన్ రోడ్డు. సో ఈ రోడ్డు 4 లైన్ రోడ్డు అవుతుంది లేదా 6 లైన్ రోడ్డు అవుతుంది అని చెప్పేసి అని మనం 765 నేషనల్ హైవే దీనికి ఉన్న పేరు. దాని మీదనే ఈ బేస్ మీద శ్రీశైలం హైవే బేస్ మీద ఇప్పటివరకు చాలామంది ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికీ ఆలోచిస్తున్నారు, చేద్దాము దీని బేస్ మీద అని చెప్పేసి అని. నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏదైతే అనౌన్స్మెంట్ చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో ఇది 6 లైన్ రోడ్డు. ఇది ఇప్పుడు వర్క్లో ఉంది. రేపటి రోజున వెహికల్స్ ఇలా ఎగ్జిట్ నెంబర్ 14 కాకోకుండా 13 తీసుకొని ఇలా స్ట్రైట్గా త్రిబుల్ ఆర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచని ఇలా ఆమన్గల్లుకి వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ చెప్తున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి 41 కిలోమీటర్లు ఇది స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చెప్పిందనంటే, ఏదైతే త్రిబుల్ ఆర్ దగ్గర నేను టచ్ చేస్తున్నానో రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఇదే గ్రీన్ఫీల్డ్ రోడ్డుని మళ్ళీ నేను మిగతాదంతా కూడా ఎలివేటెడ్ శ్రీశైలం హైవేలో సంబంధించి ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే శ్రీశైలం అడవులలో స్టార్ట్ చేయబోతున్నారో ఆ మాన్ననూరు జంక్షన్ వరకు కూడా యువతల సుమారు 50-60 కిలోమీటర్లు వస్తుంది. ఇది కూడా నేనే వేస్తా, ఈ 6 లైన్ల రోడ్డు కూడా నేనే వేస్తా అని గత సంవత్సరం ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అవుతుంది. సో ఆ 7-8 మంత్స్ క్రితం గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ కూడా చేసుకుంది. ఇన్ కేస్ ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు కనుక ఈ ఆప్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి ఏంది? ఈ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళం ఏంది? ఈ రోడ్డుని ఎవరు కన్స్ట్రక్షన్ చేయాలి? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేయాలి. ఈ రోడ్డు వేసింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇయ్యాయా నేను రోడ్లు వేసుకుంటానా అడగదు. ఈ రోడ్డు గురించి అడగదు, ఈ రోడ్డుకు సంబంధించి మాత్రం అడగాలి. ఈ రోడ్డు ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇదే 2 లైన్ రోడ్డుని మళ్ళీ రోడ్లు చెక్కుతారు, మళ్ళీ అదే రోడ్డు నుంచి రోడ్లు వేస్తున్నారు. కొంచెం లిటిల్ బిట్ ఫుట్పాత్లు ఏవైతే ఉన్నాయో సైడ్ ఫుట్పాత్లు ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఫుట్పాత్లని మాత్రం కొంచెం క్లీన్గా చేసారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాలి,
నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు దీన్ని నేషనల్ హైవేగా 4 లైన్ల రోడ్లు వేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ అదే రోడ్డుని చెక్కి మీదంగా మళ్ళీ అదే రోడ్డు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. రేపు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు కనుక లైవ్లోకి వచ్చిందంటే శ్రీశైలం హైవే అనేది 50% అయినా పడిపోతుంది. 50% అయినా పడిపోతుంది. మీరు బాగా ఆలోచించండి. శ్రీశైలం హైవే బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. శ్రీశైలం హైవేకి 1 కిలోమీటర్ వరకు మీరు బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్కు వెళ్ళొచ్చు. అది 50-50 ఛాన్స్. మరి శ్రీశైలం హైవేలో ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అంటే హార్డ్లీగా ఎస్కొత్తూరు ఇంకా కొద్దిగా ఇంకా కొంచెం ముందుకెళ్ళ వెళ్ళదలుచుకుంటే కందుకూరు వరకు వెళ్ళొచ్చు. ఇంకా ఆప్షన్ తీసుకోవచ్చు అంటే కడతాల వరకు కూడా తీసుకోవచ్చు. కానీ నాకైతే నమ్మకం లేదు. శ్రీశైలం హైవే రేపు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఓపెన్ అయ్యి అక్కడ వెహికల్స్ తిరగడం స్టార్ట్ అయితే మ్యాక్సిమం ఈ రోడ్డు పడిపోయే అవకాశం అయితే ఉంది. బాగా ఆలోచించండి. ఇది పడిపోవాలనేది మన కోరిక కాదు, నా ఆలోచన కూడా కాదు. సో దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ మొత్తం కూడా చదివిన తర్వాత దాంట్లో వాళ్ళు ఇంకా నేను చెప్పింది తక్కువ, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే దెబ్బకే కళ్ళు బయర్లు గమ్ముతాయి. సో అంత ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇన్వెస్టర్స్కి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రాక్టికల్గా మీరు థింక్ చేసి చూడండి. నిజంగానే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఓపెన్ అయ్యి అక్కడి నుంచి వెహికల్స్ వెళ్తుంటే అప్పుడు ఈ శ్రీశైలం హైవే పరిస్థితి ఉంది. జనరల్గా 6 లైన్ రోడ్, అది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ కొట్టగలుగుతాము. సో ఈ చిన్న రోడ్లో వెళ్ళి 2 లైన్ రోడ్లో ఏదైనా వెహికల్ క్రాస్ చేద్దామన్నా ఎదురుగా వెహికల్ వస్తుంది, లేదా ఇంకా స్పీడ్కి వెళ్దామంటే అక్కడక్కడ విలేజ్లు వస్తుంటాయి. సో ఎలాంటి స్పీడ్, అక్కడక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్లు, అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్డు మీదనే కందుకూరు, కడతాలు, ముచ్చర్ల జంక్షన్, ఆమనగల్ ఇవన్నీ ఉంటాయి. అదే టాటా రోడ్ అనుకోండి ఏముండవు, అన్నీ ఫ్లైఓవర్లు, మొత్తం కల్వట్లు. రావిర్యాల ఎగ్జిట్ దగ్గర దిగినామంటే కొట్టిన కొట్టుడు ఇక్కడ వరకు కొట్టేయచ్చు నాన్ స్టాప్గా. 41 కిలోమీటర్లు 10-15 నిమిషాలు రీచ్ అయిపోతాం. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోయినా 10-15 నిమిషాలలో రీచ్ అయిపోతాం. కామన్గా ఈ స్పీడ్ మన హ్యూమన్ సైకాలజీ, స్పీడ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాంలే కానీ స్పీడ్ లేదానికైతే ప్రియారిటీ. కాబట్టి ఎక్కువ శాతం దీనికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని వల్ల కొంత ఇది ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికిప్పుడైతే ఏం చేసేదైతే ఏం లేదు. ఎస్కొత్తూరు వరకు కొంత కమ్యూనిటీ ఫామ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కందుకూరు, కడతాలు, ఆ తర్వాత లొకేషన్స్ అంటేనే కొంచెం మనం ఆలోచించుకోవాలి. ఇవాళ రేపు చాలామంది ఎక్కడో తలకొండపల్లి పోయి తీసుకుంటున్నారు. ఇవన్నీ వర్కౌట్ కావు బ్రదర్ ఇన్వెస్ట్మెంట్కి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని సరైన గైడెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకుందామంటే అమ్ముడు పోక చివరికి వచ్చే వారికల్లా రియల్ ఎస్టేట్ అనే ఒక సెక్టర్ మీద నింద వేసి, సో ఆ రోజు ఉన్న ప్రభుత్వం మీద నిందేసి, సో ఈ గవర్నమెంట్ కాకుంటే ఆ గవర్నమెంట్ వచ్చినట్టయితే చాలా బాగుంటుండే, నా ప్లాట్ అమ్ముడు పోతుండే, సో కేసీఆర్ వచ్చి ఉంటే నా రియల్ ఎస్టేట్ బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చి ఉంటే రియల్ ఎస్టేట్ బాగుంటుండే. ఏముండదు. రియల్ ఎస్టేట్లకు పొలిటికల్ లీడర్లకు సంబంధం లేదు. అది పాలసీ ప్రకారంగా వెళ్ళిపోతుంటే ఎక్సలెంట్ పాలసీ ఉంది ఇక్కడ. ఫ్యూచర్ సిటీ లేదు ఫార్మసిటీ అనుకోండి, మంచి పాలసీ ఉంది. ఒకసారి శ్రీశైలం హైవే మీద ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడకండి. నాట్ బ్యాడ్, పర్వాలేదు, కొంచెం ముందుకెళ్ళగలుగుతాం. ఇక నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఆచితూచి అడుగు వేయండి. సో చేయకపోవడం బెటర్ అనేది నా మెయిన్ ఉద్దేశం. సో దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఎక్కడనైతే పెద్ద హంబకులు అయితే ఏం జరగవు, అంత ట్రాష్ మార్కెట్. అసలు ఫ్యూచర్ సిటీ అంటేనే కన్ఫ్యూజన్ మార్కెట్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది బాగా గమనించుకోవాలి. సో ఇది దానికి సంబంధించింది ఈ వీడియో. సో మిగతా ఇన్ఫర్మేషన్ దీని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం అనుకుంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇన్వెస్ట్మెంట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా థింక్ చేస్తే 9390487807. థ్యాంక్ యూ సో మచ్.